హలో ఏరా ఇస్తావా? యారా ఎన్నింటికి కలుద్దాం? 6. ఫిక్స్. సతీష్ గడు వాడు నేను తీసుకొస్తాలే. ఓ ఓకేరా, చలో బాయ్రా. బాయ్. హలో, ఏరా ఎక్కడున్నావు? బయలుదేరండి రా, ఎక్కడ కలుద్దాం? సుభాష్ నగర్ లో మోర్ సూపర్ మార్కెట్ ఉంది కదా. ఉందా? ఎప్పుడు పెట్టారు? అదేరా పక్కనే ఆ మెడికల్ స్టోర్ కూడా పెట్టారు కదా. ఎందుకు పెట్టారు? అక్కడ ఏదో బార్ అండ్ రెస్టారెంట్ ఉండాలి. వందన బార్ అండ్ రెస్టారెంట్ ఏసీ. ఇదైతే బాగా తెలుసు నా కొడుక. అక్కడికొచ్చి ఫోన్ చేయి, ఆ ముందే కాఫీ షాప్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకేనా? రే, కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా 6 తర్వాత ఫ్రెండ్ కాఫీ షాప్ లో కలుస్తాడారా? అర్థమైందిలే. 2 large whiskeys with soda and ఐస్ క్యూబ్స్ ప్లీజ్. యా, ఐస్ క్యూబ్స్. నీకురా పల్పీ ఆరెంజ్. పల్పీ ఆరెంజా? ఎందుకురా? బయటికి వెళ్ళి వేడికి పాలు తీసుకొస్తా మీగడేసి. పల్పీ ఇస్ ఫైన్. ఎప్పుడు ఎదుగుతారా? సరే అది కాదు కానీ అందరిని ఇన్వైట్ చేసావా? యా బాబాయ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, కజిన్స్, నైబర్స్ ఆల్మోస్ట్ అందరిని కవర్ చేశాను. పరిచయాలు లేవు కానీ ఉంటే టెర్రస్ట్ లో కూడా పిలిచేలా ఉన్నాడు ఈడు. అది సరే కానీ మాకే బాబా ఇన్విటేషన్. మరీ పెళ్లి కార్డు బార్లో ఇస్తే చండాలంగా ఉంటుందని నేనే తీసుకురాలే బాబాయ్. అరే, పెళ్లి తర్వాత రావాల్సింది బార్కేరా, కావాలంటే అడుగు. నన్ను ఎందుకు రాలాగుతావు మధ్యలో? ఇంతకీ నీ పెళ్లి ఎప్పుడు రా? రేయ్, మొగాడు అనేవాడు ఎంత ఫామ్ లో ఉన్నా మొగుడైన తర్వాత కోళ్ల ఫామ్ లో కోళ్ళు అంటోడ్రా. ఏదో పూట పెళ్ళాం ప్లేట్ లో పలావ్ అవ్వాల్సిందే. ఐ హేట్ మ్యారేజెస్ రా. నా పెళ్లికి మాత్రం ఒక్కళ్ళు కూడా మిస్ అవడానికి వీలేదురా, అందరు రావాల్సిందే. మా సంగతి ఓకేరా, కానీ వాసు అబ్బిల పరిస్థితి ఆలోచిస్తేనే అర్థం అవట్లేదు. ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళు ఇద్దరు విడిపోతారని కల్లో కూడా అనుకోలేదు. అవును, వాసు టచ్ లో ఉన్నాడా? లేదు బాబాయ్, ఫోన్లోనే 2 ఏళ్ళైంది కలిసి. మరి అబ్బి? వీడు వాడికి సీనియర్లే, 4 ఏళ్ళైంది. కనీసం వాసు వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసు. వీడైతే ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ తెలియదు. ఎలాగైనా పట్టుకుందాం రా వాడిని. ఎలా రా? కనీసం వాడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా. ఎక్కడున్న ప్రపంచంలో ఏదో మూలైతే ఉండాల్సిందేగా. This is Rishika. Hi. This is Abhi. He owns this coffee shop. Hey, Abhi. మంచి జాబ్, మంచి ఫ్రెండ్స్, రిలాక్స్ అవడానికి బియర్. నాకు తెలిసి పెద్ద ఫ్యామిలీ టెన్షన్స్ కూడా ఉన్నట్లేవు నీకు. అయినా నైట్ నిద్ర పట్టట్లేదంటే లవ్వా? అలా ఏం లేదు అభి, జస్ట్ క్యాషువల్ గా మెసేజ్ చేశాను. రాత్రి 12ంటికి చేసే మెసేజ్ క్యాషువల్ ఎంత అవుతుంది శ్రేయ? పర్లేదు చెప్పు. ఇట్స్ బీన్ మోర్ దాన్ 2 years మన పరిచయమై. ఐ థింక్ యూ పర్ఫెక్ట్. ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇంతకంటే టైం తీసుకోవడం అవసరం లేదనిపించింది. అభి, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఒక అమ్మాయి తనంతటి తను లవ్ చేస్తున్నానని చెప్పడం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం. బట్ ఐమ్ సారీ శ్రేయ, నిజంగా నీ మీద ఎప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఐ డోంట్ మీన్ టు హర్ట్ యూ, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. మేబీ ఇంకొద్ది రోజులు కలిసి ట్రావెల్ చేస్తే నాలాగే నువ్వు కనెక్ట్ అవ్వచ్చేమో. నాలంటోడు కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంటే ట్రావెలింగ్ దాకా అక్కర్లేదు శ్రేయ. బయలుదేరి ముందు బ్యాగ్స్ ఎత్తుకునేటప్పుడు తెలిసిపోద్ది. నీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోవడం నేను తక్కువ చేయాలనో లేక నేను ఏదో తోపునో కాదు. జరగని దాని గురించి అనవసరంగా నీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంతేనా? జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలతో అంటారు, కానీ ఇవాళ ఇలానే ఛాన్స్ నాకు వచ్చింది. లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్.
నీకు నేనంటే ఇష్టం లేదా లేక లవ్ అంటేనే ఇష్టం లేదా? ఐ మీన్ కాలేజ్లో ఆర్ రేపొద్దున వెళ్తాం. డోర్ క్లోజ్ చేయరా. Welcome to Fight Class. Today our lecturers, Mr. Abhi and Mr. Vasu, will tell you what is fight. Good shot. సారీ అభి, సారీ. Mr. Raghu, stop! ఎక్స్పీరియన్స్ తో చెప్పినప్పుడు ఎటకారంగా తీసుకోకూడదు మిస్టర్ రఘు. అసలు ఏం జరిగిందో కూడా అడగరా. తప్పు చేసింది మీ ఫ్రెండ్ రా. చేసింది ఫ్రెండ్ అయినప్పుడు అది తప్పెందుకు అవుతురా జంగుల్ ఫెలో. ఉపేంద్ర, వివేక్, వాసు, మధులత. అందుకే ఎక్కువ చదువుకోకూడదు అనేది. హ్యాపీగా మనతో పాటు ఉండిపోయాను అక్కడ. అరే మనోడు పక్క సీట్ ఎవరనుకుంటున్నారు? మధులత 23F. ఎరా ఆంటీ అయితే బెటర్ నీకు. ఎవరైతే ఉందిరా, వాసుకి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. టైం అయినట్టుందా? ఓకేరా, జాగ్రత్త. చెప్పాల్సింది నేను రా. ఓకేరా, బాయ్. ఇలా ఫోన్ చేయరు. ఓకే బాయ్. ఓ ప్రాజెక్ట్ వర్క్ మీద వాసు 2 months ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది.